తెలంగాణలో చేపల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట, కోహెడ మండలాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు. రాజు రహదారిపై ఫిష్ మార్కెట్ పెట్టాలని ప్రతిపాదనలు చేశామని చెప్పారు. స్థల సేకరణ జరగగానే ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీనిచ్చారు. శనిగరం చెరువులో రొయ్య పిల్లలకు మంత్రి విడుదల చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 47 మత్స్యకార పారిశ్రామిక సంఘాలున్నాయని మంత్రి తెలిపారు. ఈ సొసైటీల్లో 4144 మంది సభ్యులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. మొత్తం 166 చెరువులకు గాను 26 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు 46 లక్షలకు పైగా ఖర్చు చేశామని మంత్రి పొన్నం వివరించారు. నేను ఆ రోడ్డు కట్టినట్టయితే మనం గతంలో చూస్తాం. అక్కడ నుంచి ఇక్కడ రాజీవ్ రహదారి దగ్గర కొన్ని కూరగాయల మార్కెట్, అట్లా ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ కావాలని ఇప్పటికైనా ప్రతిపాదన చేసిన. రోడ్డు మీద అన్నట్టయితే మొత్తం కరీంనగర్ నుంచి వచ్చినోళ్ళు పోయేటోళ్ళు, గోదావరి నుంచి వచ్చినోళ్ళు పోయేటోళ్ళు, మంచిర్యాలకి వచ్చినోళ్ళు పోయేటోళ్లకు శనిగారం చెరువు చేపలంటే బాగుంటాయి అనేటువంటి ఒక మార్కెట్ ఈ మండలమే కాదు, పక్కనటువంటి అటు చిన్న కోటలు కావచ్చు, బెజ్జంకి కావచ్చు, అందరూ వచ్చి అమ్ముకునేంత పెద్దగా మార్కెట్ కట్టినట్టయితే మార్కెట్ లో కొంత రూపాయి ఎక్కువ దొరుకుతుంది. మనకు కూడా పబ్లిక్ కూడా కన్వీనియంట్ రోడ్డుగా వచ్చి పోయడానికి అవకాశం ఉంటుందని నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు లేఖ రాసిన. మీరు కూడా కొంత ఎంబడి స్థలాన్ని సేకరించినట్టయితే నేను ఫిషరీస్ అధికారులు కోరుతున్నా, దాన్ని కొద్దిగా చొరవ చూపెట్టండి. ప్రభుత్వం తరఫున స్థలం అలా చేయించి దానికి సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ చేద్దాం. తర్వాత కరీంనగర్ జిల్లా బొమ్మె చేపలకు సంబంధించినటువంటి దాని మీద ఉత్పత్తికి మనం కరీంనగర్ కేంద్రంగా ప్రకటించినారు. ఆ డ్యామ్ కింద కొంత చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించినది వారు అన్నట్టుగా బయటికి తేవడం వల్ల క్వాలిటీ కావచ్చు, చనిపోవడం కావచ్చు, ఇతరత్ర అవుతా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే కొంత మధ్యలో కొంత ఇబ్బందులు అనిపించినా ఇక్కడ కూడా తెలుగులో పిల్లలకు సంబంధించిన పెంపక కేంద్రాలు ఉండే వాటి అన్నింటినీ పోయినాయి. తప్పకుండా వాటిని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. వీటికి సంబంధించి మిమ్మల్ని కోరుతా ఉన్నా. మత్స్యశాఖ అధికారిని వదిలిపెట్టకపోతే ఆయన నన్ను వదిలిపెట్టాడు, నేను ప్రభుత్వంలో వాటిని తీసుకొచ్చే ఇక్కడ కంటే ఎక్కువ కూడా నేను ఆ రోడ్డు కట్టినట్టయితే మనం గతంలో చూస్తాం. అక్కడ నుంచి ఇక్కడ రాజీవ్ రహదారి దగ్గర కొన్ని కూరగాయల మార్కెట్, అట్లా ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ కావాలని ఇప్పటికైనా ప్రతిపాదన చేసిన. రోడ్డు మీద అన్నట్టయితే మొత్తం కరీంనగర్ నుంచి వచ్చినోళ్ళు పోయేటోళ్ళు, గోదావరి నుంచి వచ్చినోళ్ళు పోయేటోళ్ళు, మంచిర్యాలకి వచ్చినోళ్ళు పోయేటోళ్లకు శనిగారం చెరువు చేపలంటే బాగుంటాయి అనేటువంటి ఒక మార్కెట్ ఈ మండలమే కాదు, పక్కనటువంటి అటు చిన్న కోటలు కావచ్చు, బెజ్జంకి కావచ్చు, అందరూ వచ్చి అమ్ముకునేంత పెద్దగా మార్కెట్ కట్టినట్టయితే మార్కెట్ లో కొంత రూపాయి ఎక్కువ దొరుకుతుంది. మనకు కూడా పబ్లిక్ కూడా కన్వీనియంట్ గా రోడ్డుగా వచ్చి పోయడానికి అవకాశం ఉంటుందని నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు లేఖ రాసిన. మీరు కూడా కొంత ఎంబడి స్థలాన్ని సేకరించినట్టయితే నేను ఫిషరీస్ అధికారులు కూడా కోరుతున్నా, దాన్ని కొద్దిగా చొరవ చూపెట్టండి. ప్రభుత్వం తరఫున స్థలం అలా చేయించి దానికి సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ చేద్దాం. తర్వాత కరీంనగర్ జిల్లా బొమ్మె చేపలకు సంబంధించినటువంటి దాని మీద ఉత్పత్తికి మనం కరీంనగర్ కేంద్రంగా ప్రకటించినారు. ఆ డ్యామ్ కింద కొంత చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించినది వారు అన్నట్టుగా బయటికి తేవడం వల్ల క్వాలిటీ కావచ్చు, చనిపోవడం కావచ్చు, ఇతరత్ర అవుతా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే కొంత మధ్యలో కొంత ఇబ్బందులు అనిపించినా ఇక్కడ కూడా తెలుగులో పిల్లలకు సంబంధించిన పెంపక కేంద్రాలు ఉండే వాటి అన్నింటినీ పోయినాయి. తప్పకుండా వాటిని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. వీటికి సంబంధించి మిమ్మల్ని కోరుతా ఉన్నా. మత్స్యశాఖ అధికారిని వదిలిపెట్టకపోతే ఆయన నన్ను వదిలిపెట్టాడు, నేను ప్రభుత్వంలో వాటిని తీసుకొచ్చే బాధ్యత నాకు. నేను పొద్దున్న తర్వాత చూస్తే కాగితం చూస్తే 20 పనులు అవుతాయి. ఎవరెప్పటి పడితే అలా పనులు అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్క్ లోడ్ అట్లా పెరిగింది. ఆఫీసర్లు కూడా కొంత వాళ్ళకు కూడా పని భారం పెరిగినప్పుడు తప్పకుండా మనం మన బాధ్యత చేయాలన్నప్పుడు నువ్వు నేను మన ఇద్దరు బాధ్యత అయితే మన ఇద్దరం, కాకపోతే మన ఇద్దరం అట్లా ఉండే విధంగా చేయించుకునేటువంటి ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతున్నా. ఈ ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు తపన పడుతూ ఉంటారు. ముద్రాజులకు సంబంధించి, గంగపుత్రులకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి ఇచ్చే నీళ్ళలు వేస్తే పెరిగి ఆదాయం వచ్చేటువంటిది. ప్లస్ మామూలు వాళ్ళందరికీ కూడా తక్కువ కూరగాయల రేట్లు అక్కి వండుతున్న సందర్భంలో కూడా మనం బొచ్చడైతే దాని 70-80 రూపాయల కిలో, లేకపోతే ఇంక ఇతరత్ర రకరకాల చేపలు ఉన్నాయి. అవి కూడా రుచిగా ఉండి తక్కువ ధర దొరికి ఆరోగ్యానికి మంచుకునేటువంటి కొలెస్ట్రాల్ కారణాలు, అనేక అనారోగ్య కారణాలు లేకుండా ఉండేటువంటి కారణం ఉంది. కాబట్టి వాటిని పెంపకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా. నేను మీరు చెప్పినట్టుగా నేను మళ్ళీ కూడా కోరుతాను. నేను రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడతా. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమైంది, అట్లా బాగుండదు. చేప పిల్లల పంపిణీ మనం కూడా కొంత ముందేస్తే
ఆ వరదలలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి అది లాభం లేకుండా ఆలస్యమైన వరదలు అయిపోయినా కానీ మనం వేసుకున్నాం. తప్పకుండా అవి పెరుగుతాయి. వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలో చేస్తాం. పూర్తిగా నా పట్ల సానుకూలంగా, ఎందుకంటే ఒక బలహీన